ప్రియమైన దేవుని పిల్లలారా, స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశారు. కాబట్టి స్థిరంగా నిలబడండి, మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు అని గలతీ పత్రిక 5 మనకి చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకు ముందు కూడా నేను చేస్తున్న పాత వీడియోలని మీరు గమనించటం లేదు, చూడటం లేదు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, చాలా వేదంతో అడుగుతున్నా. ఎందుకంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి పరుగులెడుతున్నారు. వారి కాళ్ళు కీడుకై పరుగులెడుతున్నాయి. మరి అటువంటి వారికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. అటువంటి వారి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి అటువంటి వారు అబద్ధాన్ని నిజం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో క్రీస్తు కొరకు పోరాడాల్సిన నిజమైన విశ్వాసులుగా మీ అందరూ కూడా తప్పకుండా నాకు సహకరిస్తారని, మరి క్రీస్తు జ్ఞానముతో మనమందరము ముందుకు సాగిపోవాలని ఈ ఛానల్ ద్వారా నేను వేడుకుంటున్నాను. మరి నేను సత్యాన్ని ప్రకటించడానికి మాత్రమే క్రీస్తు ద్వారా ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంతకు మించి నాకు వేరే ఉద్దేశ్యం లేదు. నేను ఏ పేటీఎం పెట్టాను, ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తే నా అవసరం. క్రీస్తే మాత్రమే నా ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి. కాబట్టి మరి నేను క్రీస్తుపైనే పూర్తి విశ్వాసంతో ఆధారపడ్డాను. నా ఈ ఛానల్ యొక్క మళ్ళీ చెప్తున్నాను, ముఖ్య ఉద్దేశ్యము సత్యాన్ని ప్రకటించడం మాత్రమే. అంతకు మించి వేరే ఉద్దేశ్యం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి మీరు ఇలా చేయడం వల్ల నా ఛానల్ని అల్గోరిథం మరి గుర్తించి ఇంకెంతో మందికి సత్యాన్ని చూపించే అవకాశం ఉంటుంది. మరి ఇందుకు నా సహోదరులు అందరూ నాతో పాటు ఏకీభవిస్తారని, ఈ ఛానల్ని ప్రోత్సహిస్తారని, క్రీస్తు కోసం పనిచేస్తారని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. అలాగే ఇంతవరకు నా పాత వీడియోలు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. మీకు ఎంతో మరి ఆదరణ కలిగించి విశ్వాసంలో బలపడడానికి ఎన్నో వీడియోలు చేశాను. మరి అవి కూడా చూస్తారని ఆశపడుతున్నాను.